ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరియు ఈరోజు సాయంకాలపు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రతిరోజు సామెతల గ్రంథం నుంచి డైలీ ఒక వచనం మనం తీసుకొని జ్ఞానం ఎలా పెంపొందించుకోవాలి అనే ఆ ఒక ఉద్దేశంతో మరి దేవుని సహాయాన్ని మనం కోరుతున్నాం. అవునా అండి? హల్లెలూయా. దేవుడు నీకు నాకు మంచి జ్ఞానం ఇవ్వాలని మరి కోరుతున్నాడు. మరి ఆయన చిత్తం మనపై ఏముందో మనము తెలుసుకోవాలనంటే మరి మనం ఏం చేయాలి? డైలీ ప్రార్థన చేసుకోవాలి, ఆయన ధ్యానించాలి, వచనాలు ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి, నడవాలి. మరి ఇవన్నీ మనము చేస్తే పూర్ణ మనసుతోటి మన యొక్క శుద్ధమైన హృదయంతో మనము ఆయనను సేవించాలి. మరి అవునా కాదండి? అయితే ఈరోజు మరి సజీవుల లెక్కలో నిన్ను నన్ను ఉంచినందుకు మరి మనం ఏం చేయాలి? దేవునికి మనము సదా ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలా లేదా? అవునండి, హల్లెలూయా. అయితే మరి ఈరోజు కూడా మరొక గొప్ప మరి వచనంతో మరి ఈరోజు మనం ముందుకెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ రత్న విజయ్ కుమార్ అయ్య గారు, ఐఎమ్ ఏ బిలీవర్, నేను ఒక విశ్వాసిని. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే మరి మనము ముందుగానే మనం డిస్కషన్ చేసుకున్న 1వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు కలిగిన మరి ఆ యొక్క విలువైన వచనాలు కలిగిన ఆ ఒక సారాంశం, ఆ యొక్క ధ్యానాంశము ఒకటి ఉందండి. అదేంటంటే విలువైన జీవితానికి సందేశం. ప్రారంభంలోనికి మరి మీ అందరికీ స్వాగతం. మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా విలువైన జీవితానికి సందేశం ఏంటిదని. హల్లెలూయా. అందులో మరి 1వ అధ్యాయంలో ఈరోజు మనం 4వ వచనం మరి డిస్కషన్ చేసుకుందాం. హల్లెలూయా. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. హల్లెలూయా. ఈరోజు మరి ఏమంటున్నానంటే వివరణలోకి వెళ్తే మనము జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు అంటే ఇవి తెలివి తక్కువ వారికి బుద్ధి కలిగిస్తాయట. హల్లెలూయా. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును మరియు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అట. అంటే యవనులు అనగా నీవు నేను యువకులం, ఒక యవనస్తురాళ్ళు యవనులు అనగా. హల్లెలూయా. అయితే యవనుల గట తెలివితేటలు వివేచన శక్తిని చేకూరుస్తాయట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి. అయితే ఇక్కడ తెలివితేటలు ఇక్కడ తెలివి తక్కువ అని మనము అంటే తెలివి తక్కువ వారికి బుద్ధి కలిగిస్తాయి అన్నారు కదా. అయితే తెలివి తక్కువ అంటే ఇక మనము డిస్కషన్ చేసుకుందాం. ఇవి తెలివి తక్కువ వారికి బుద్ధి కలిగిస్తాయి అంటే దేవుని వాక్కు మన పాలిట తిరుగులేని జ్ఞాననిధి అండి. హల్లెలూయా, మొదటి పాయింట్. అయితే 2వ పాయింట్ ఏంటంటే వాక్కును నమ్మి మన హృదయాల్లో స్వీకరించి ధ్యానించుకుంటూ దాని ప్రకారం చేయాలి అని దీని ఉద్దేశం. హల్లెలూయా. అయితే మరొకసారి దేవుని వాక్ అట మన పాలిట ఏంటిది? ఒక తిరుగులేని జ్ఞాననిధి. అయితే మనం ఏం చేయాలి? వాక్కును నమ్మి మనము మన హృదయంలోకి స్వీకరించాలి ఫస్ట్. దెన్ ఆఫ్టర్ ధ్యానించుకుంటూ దాని ప్రకారము మనము చేయాలి. హల్లెలూయా. తెలివి తక్కువ వారు మన చేయాల్సిన విధి ఇది. అయితే ఇంకా మిగతా ఏంటంటే యువకులను మెన్షన్ చేసారు కదా. యువకులకు తెలివితేటలు వివేచన శక్తిని చేకూరుస్తాయట. అంటే యువకులకు దేవుని వాక్కు వల్ల వయసులో చిన్నవారికి సైతం జ్ఞానము వస్తుందట. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దేవుని వాక్ అనేది ఈ చిన్న పిల్లలకు సైతం అంటే వయసులో చిన్నవారికి సైతం కూడా మరి ఒక జ్ఞానం అట అబ్బుతుందట ఈ యొక్క మన జ్ఞాన వాక్కుల వల్ల. హల్లెలూయా. అయితే సామెతల పుస్తకంలోని ఉపదేశాలు చాలా వరకు యువకులను ఉద్దేశించి ఉన్నాయండి. హల్లెలూయా. అవునండి, ఇంత గొప్ప మాటలు. మరి ఈరోజు మరి నేను మరి దేవా మరి నాకు ఈ యొక్క జీవితంలో నేను ఎలా ప్రవర్తించాలో మరి నాకు నేర్పు అని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామా? అయితే కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవా మీకు వందనాలు తండ్రి. ఈరోజు మా తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మా అందరితో మాట్లాడినారు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీ యొక్క వాక్కు తండ్రి నా జీవితంలో ఫలించేలాగా
తండ్రి నేను మీ వాక్కును బట్టి నడుచుకునేలాగా నాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఏలైనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది శక్తులు సర్వనాశనమవునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్.